హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కందిపప్పు శనగపప్పుతో ఎలా చేసుకోవాలో చూద్దామా. కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. దీనికోసం 1 కప్పు కందిపప్పు అలాగే 1 కప్పు శనగపప్పు 3-4 గంటలు నానబెట్టుకుని నీళ్ళన్నీ వడేసుకున్నాక మిక్సీలో బాగా గట్టిగా నీళ్ళు అనేవి వేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్స్చర్ అనేది ఇలా ఉండాలండి. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కొంచెంగా ఉప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, అల్లము, పచ్చిమిర్చి, కొంచెంగా జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీరు వాటర్ అనేది వేయకుండా రుబ్బితే మనకి ఇలా గట్టిగా వస్తుంది. కొంచెం కోర్సుగా కూడా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ కొంచెం పలుకు ఉండాలి. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా. ఆవిరి కోసం ఒక ట్రే రెడీ చేసుకుని మీకు కావాల్సిన షేపు చేసుకోండి. ఓవెల్ కానీ రౌండ్ కానీ మీకు ఎలా కావాలంటే అలా షేప్ చేసుకుని అన్నిటినీ ఇలాగా ఒక స్టీమ్ ట్రే మీద పెట్టుకుని స్టీమర్లో 10 to 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మనము స్టీమ్ చేసుకోవాలి. ఉడికింది లేనిది తెలియాలి అంటే కనుక ఒక టూత్ పిక్ గుచ్చి తీస్తే కనుక ఏమీ అంటుకోకుండా వస్తే మనకి ఇవి కుక్ అయిపోయినట్టే. చట్నీతో సర్వ్ చేస్తే మన హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.